గౌరవ మంత్రి గారు ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. గౌరవ మంత్రి గారు సభలో ఉన్న గౌరవ సభ్యులందరూ అధికార పక్షం కానీ ప్రతిపక్షాలు కానీ అందరూ ఈ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. మీకు ఇంతకుముందు సెషన్లో కూడా నేను సూచించినాను, అందరిని పిలిచి ఒక రివ్యూ మీటింగ్ ఇక్కడనే అసెంబ్లీలో పెట్టమని చెప్పేసి. మీరు పెట్టినంటే ఈ అవకాశం దొరకకుండే. ఈసారైనా అసెంబ్లీ కాగానే తప్పకుండా అందరినీ పిలిచి ఒక రివ్యూ మీటింగ్ కంపల్సరీ పెట్టాలని చెప్పేసి మీకు కోరుకుంటూ తలసాని శ్రీనివాస స్పీకర్ గారు పర్మిషన్ ఇచ్చారు. స్పీకర్ గారు పర్మిషన్ ఇచ్చారు, మీకు ధన్యవాదాలు. సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్లో అధ్యక్ష 2,31,206 మంజూరైనాయి. 1,62,936 పూర్తయినాయని చెప్పి మంత్రి గారు ఆన్సర్ ఇచ్చారు. ఈ డబుల్ బెడ్రూమ్లు 2.5 సంవత్సరాలలో మీరు వచ్చిన తర్వాత ఈ 1,62,000 ఒక్కటన్నా మీరు కట్టినరా అనేది కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవి గత గవర్నమెంట్ కట్టినాయా, మీరు వచ్చినాక కట్టినాయా? రెండోది అధ్యక్ష, ఆ రోజు హైదరాబాద్ జంట నగరాల్లో పేద వర్గాల ప్రజలు చాలా ప్రాంతాలలో అన్ని నియోజకవర్గాలలో విపరీతంగా పెరిగిపోయినటువంటి సందర్భంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫస్ట్ టైం నా నియోజకవర్గం అధ్యక్ష ఐడిహెచ్ కాలనీ, అది డెలాబరేట్ కండిషన్ ఉండి వర్షం వస్తే వాళ్ళు కూలిపోయి చనిపోయే ప్రమాదం ఉందని చెప్పి వారిని రిక్వెస్ట్ చేస్తే వారు వచ్చారు. అక్కడి నుంచి శ్రీకారం చుట్టిందే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అధ్యక్ష. ఆ తర్వాత ఆ ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో మన రాష్ట్ర గవర్నర్ గారు నరసింహన్ గారు కూడా అక్కడికి వచ్చి విజిట్ చేసి ఇది అద్భుతంగా ఉంది, ఢిల్లీలో ఐఏఎస్ ఐపీఎస్లో కూడా లేదనేది చెప్పినటువంటిది. నేను మంత్రి గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు 99 రోజుల ప్రోగ్రాంలో ఏదైతే ఖాళీ ప్రాంతాలలో కట్టినటువంటి ఇండ్లేమో మీరు 99 డేస్లో ఇవ్వండి. ఏదైతే జంట నగరాల్లో సికింద్రాబాద్, హైదరాబాద్ పేద వర్గాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళని అక్కడి నుంచి తీసేసి కట్టిన ఇండ్లు అవి. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వివరాలలో ఒక 12-14 వివరాలు కావాలని అడుగుతుండ్రు. బట్ మీకు అందరూ తెలుసు, 70-80 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ దగ్గర కొన్ని పేపర్లు అందుబాటులో ఉండవు, వాళ్ళు దాచుకోవడం కూడా ఉండదు. ఆ ప్రాంతంలో ఏంటంటే ఇవి ఖాళీ ఉన్నాయి కదా అని చెప్పి మీరు వేరేళ్ళకి అలర్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తే అక్కడ అన్ని బస్తీలలో గొడవలు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర గంగిరెడ్డి వెళ్ళే దొడ్డి అని, అంబేద్కర్ నగర్ అని ఆ ప్రాంతాల్లో ఒక 2-3 బయట వాళ్ళకి అలర్ట్ చేస్తే బస్తీ అంతా గొడవలయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ బస్తీ వాళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఒరిజినల్గా వాళ్ళకు రానటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర పేపర్లు ప్రాపర్గా లేనటువంటి వాళ్ళు కొంత, ఎందుకంటే మన హైదరాబాద్ సిటీ స్లమ్లలో పేపర్లు ఉండవు అధ్యక్ష. కాబట్టి వాళ్ళ నివాసం 70-80 సంవత్సరాల నుంచి ఉంటారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి. కానీ మేము ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదని చెప్పి ఎలక్షన్ల ముందు చెప్పారు. గౌరవ ఇప్పుడు మా ఉప ముఖ్యమంత్రి గారు మా బట్టన్నని తీసుకొని నేనే చాలా ప్రాంతాలలో డబుల్ బెడ్ ఇండ్ల కోసం మరి విజిట్ చేసి అక్కడ కట్టినవి కూడా చూపించినటువంటిది. కాబట్టి నేనేమంటున్నా, గవర్నమెంట్ అనేది రొటీన్ ప్రాసెస్. సరే, కట్టినం ఏమైనప్పటికీ ప్రభుత్వము మరి మీది ఉన్నప్పటికీ దయచేసి ఇప్పుడు మీరు 2.5 సంవత్సరాల్లో ఒక ఇల్లు కట్టలే, మరి రాబో కాలంలో హైదరాబాద్ సిటీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమన్నా కడతారా? మా వంశాన్ని అయితే చాలా అద్భుతంగా చెప్పిండు, అల్లుడు వస్తే, కోడలు వస్తే, అత్త వస్తే అని చెప్పి సీఎం గారు కేసీఆర్. అందుకే నేను ఎవరెవరు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, నా ఎంబడి వస్తే తీసుకుపోయి చూపిస్తా. అందులో బిడ్డ కోసము అల్లుని కోసం ఎట్లా పెట్టినరో, ఎట్లా అద్భుతంగా కట్టినరో చూపిస్తా. చూడకుండా మాట్లాడడం రెండోది అధ్యక్ష, రెండోది ఇదంతా పారదర్శకంగా ఉండాలని చెప్పి ఆ రోజు ఇక్కడ రంగారెడ్డి కలెక్టరేట్లో అందరు శాసనసభ్యులు ప్రతిపక్షాలకు అందరు సమక్షంలోనే డ్రాలు తీసి 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలనేటువంటి మా ఆలోచనకు
68,000 ఇండ్లు మేము కంప్లీట్ చేసి డ్రాలో మరి పారదర్శకంగా ఇచ్చినాం. ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలో అవన్నీ లేనిపోని సమస్యలు నేను శ్రీధరరావు కూడా నిన్న కూడా చెప్పిన, మళ్ళీ అనవసరంగా ఘర్షణలు జరుగుతాయి. మీరు పేదవాళ్ళని దృష్టిలో ఉంచుకొని, బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మీరు చేయవలసిందిగా కోరుతూ, చివరిగా మా రెవెన్యూ మినిస్టర్ గారు, హౌసింగ్ మినిస్టర్ గారికి, మీరు హైదరాబాద్ సిటీలో ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు కట్టలే, ఇప్పుడు ఏమన్నా భవిష్యత్తులో కడతారా? మీరు దయచేసి అది కూడా చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ సార్. శ్రీ కేపీ వివేకానంద గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష 2BHK సంబంధించి అధ్యక్ష, ఇది మా కుత్బులాపూర్ నియోజకవర్గంలోనే దాదాపు 13,000 ఇండ్లు మన గతంలో మంజూరై 8,000 అంటే 9,000 డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అధ్యక్ష. దుందిగేల్ 2BHK, బహదూర్పల్లి, నిజాంపేట్, కైసర్ నగర్, పోచంపల్లి, గండిమేస్తమ్మ, కైసర్ నగర్, బహదూర్పల్లి, అదేవిధంగా గాగిలపూర్, బోరంపేటలో పెండింగ్ ఉంది అధ్యక్ష. నేను మీ ద్వారా మంత్రి గారిని అంటే ఈ యొక్క సమస్య మీ వారి దృష్టికి తీసుకురావాలి కాబట్టి అధ్యక్ష, ఈ యొక్క అన్ని హైరైజ్ ఉన్న అపార్ట్మెంట్స్ కాబట్టి అక్కడ వాళ్ళకి మెయింటెనెన్స్కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి కిందంతా కూడా కమర్షియల్గా షట్టర్స్ కట్టించి వాటిని ఆక్షన్ చేసి ఆ వచ్చినటువంటి లీజ్ ఆ ఒక డబ్బులతోని ఆ లిఫ్ట్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఎస్టీపీ మెయింటెనెన్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ బిల్స్ కానివ్వండి, ఇట్లా కామన్ ఎమ్యూనిటీకి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ గురించి ఆ కమర్షియల్ ప్రాపర్టీస్ని అన్ని కూడా షట్టర్స్ కట్టడం జరిగింది అధ్యక్ష. అయితే నేను హౌసింగ్ ఎండీ గారితో మాట్లాడినప్పుడు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోగానే దాన్ని ఆప్షన్ పెడతామని చెప్పారు అధ్యక్ష. అయితే క్యాబినెట్ నిర్ణయం అయ్యింది. అయితే ఇప్పుడు ఏమంటారంటే ఆ షట్టర్స్ని సేల్ చేస్తూ ఉంటారు అధ్యక్ష. సేల్ కాకుండా లీజ్కి ఇస్తే డబ్బులు, ఎందుకంటే సేల్ చేస్తే ఆ డబ్బులని తీసుకుపోయి ఎక్కడ పెడతారు, మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ చిన్న సమస్య వచ్చినా మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోవాల్సి వస్తుంది అధ్యక్ష. లోకల్ మున్సిపాలిటీలేమో మాకు సంబంధం లేదు, మీరు హౌసింగ్ వాళ్ళు చూసుకోవాలని వాళ్ళు చెప్తారు అధ్యక్ష. అక్కడ ఏమైపోయిందంటే లోకల్ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తే మాకు మీ మెయింటెనెన్స్ మాకు సంబంధం లేదు, మీరు హౌసింగ్ మాట్లాడుకోవాలి, కలెక్టర్ గారి దగ్గర మాట్లాడాలని చెప్తుంటే ఈ యొక్క కన్ఫ్యూజన్ ఉన్నది. దయచేసి నేను మీ ద్వారా మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఈ షట్టర్స్ సంబంధించినటువంటి ఆ రెవెన్యూ, ఎందుకంటే ఎస్టీపీ మెయింటెనెన్స్ లేక ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు, కరెంట్ బిల్లు కట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, లిఫ్ట్లు మెయింటెనెన్స్కి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. నేను గౌరవ మంత్రి గారిని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, దీనిపైన మీరు ఒక నిర్ణయం తీసుకొని ఆ మెయింటెనెన్స్ ఎస్టీపీ ఇప్పుడు ఏమైపోయిందంటే హౌసింగ్ బోర్డు నుంచి లోకల్ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ అయిపోయిందని వారు చెప్తా ఉన్నారు. మున్సిపాలిటీ ఎవరేమో ఈ పెద్ద మెయింటెనెన్స్ మీ మేడే చేస్తామని చెప్పేసి వాళ్ళు చేయలేకపోతున్నారు. కాబట్టి మీరు స్ట్రిక్ట్గా మున్సిపల్ MAUD అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇక్కడ కార్పొరేషన్కి వచ్చేసింది కాబట్టి కమిషనర్ గారికి కానివ్వండి ఎవరికి హ్యాండ్ ఓవర్ చేసి దాని పూర్తి బాధ్యతలు అప్పచెప్పినట్టయితే, ఎందుకంటే అక్కడ ప్రజలు చాలా దూరం ప్రయాణించాల్సి వస్తున్నది కాబట్టి ఆ ఇబ్బంది ఉంది కాబట్టి దాన్ని దయచేసి మీరు చేయాల్సింది కోరుతున్నారు. రెండోది అధ్యక్ష, 10% ఇవన్నీ ఏంటంటే 13,000 ఇండ్లు కట్టినారంటే కుత్బులాపూర్ అంటే ప్రతి నియోజకవర్గానికి 4,000 చొప్పున 5,000 చొప్పున ఇండ్లు ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి సికింద్రాబాద్ నుంచి, మేడ్చల్ నుంచి, వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడ అర్బనైజ్ ఉన్నటువంటి ప్లేస్ లేని ప్రాంతాలు సికింద్రాబాదు, సనత్ నగర్, కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు, అటు కుకట్పల్లి, షేలింగ్ చాలా మంది మా దగ్గరకు వచ్చినారు. అయితే స్థానికంగా ఉన్న ప్రజల రోజు ఇబ్బంది పడ్డారు. మా ఊర్లో ఇల్లు కడుతున్నారు, మా ఊళ్ళకి ఇల్లు ఇవ్వకుండా హైదరాబాద్ ఇల్లు ఇచ్చేస్తారని చెప్పి రోజు గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి పెద్దలు కేసీఆర్ గారి దగ్గరికి, మరి మంత్రి గారి దగ్గర కేటీఆర్ గారి దగ్గర పోతే 10% లోకల్ ఎక్కడైతే రెవెన్యూ విలేజ్ వస్తుందో ఆ విలేజ్ గ్రామంలో ఉన్నటువంటి పేదవారు, ఆ గ్రామంలో మండలంలో పేదవారిని గుర్తించండి, దరఖాస్తులు తీసుకొని వారికి లాటరీ పద్ధతులు ఇవ్వమని చెప్పినారు అధ్యక్ష. ఆ 10% ఇల్లు ఇప్పుడు కూడా ఖాళీ ఉన్నాయి. దయచేసి ఆ లోకల్గా ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వారికి కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ 99 రోజుల కార్యక్రమం ఉందో దాంట్లో నిర్ణయం తీసుకొని ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాను అధ్యక్ష. చివరిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా కూడా డిమాండ్ ఉంది అధ్యక్ష. దరఖాస్తులు మీరు చెప్పినట్టుగా 1,22,000 ఇండ్లు మీరు పూర్తి చేశారు, ఇంకా పనులోనే దాంట్లో మా దగ్గర బోరంపేట, గాగిలపూర్లో పనులు నడుస్తూ ఉన్నాయి, దాన్ని త్వరగా పూర్తి చేయాలి. దాంతోపాటు మీరు వచ్చిన తర్వాత గౌరవ మరి మంత్రి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మా హైదరాబాద్ నగరానికి కొత్త ఇండ్లు ఎన్ని మంజూరు చేశారో చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా మంత్రి గారు కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ మందుల సామీర్ గారు.